సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజుల్లో పూర్తయిన సందర్భంగా పాలనపై తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా తెలంగాణలో పాలన జరుగుతుందని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల ప్రజాపథం వైపునకు దూసుకుపోతున్నారన్నారు. బండ్ల గణేష్ హరీష్ రావు, కేటీఆర్పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారన్నారు. అసూయ ద్వేషంతోనే కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఒక రోజు హరీష్ రావు, ఆ తర్వాతి రోజు కేటీఆర్, మరునాడు కవిత ఇలా రేవంత్ సర్కారుపై అక్కసు వెలగక్కుతున్నారంటూ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన మాట్లాడే విధానం, పాలన చూస్తుంటే తనకు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తున్నారని బండ్ల గణేష్ తెలిపారు. బీఆర్ఎస్ నేతలపై బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు ఈర్షా పిక్ స్టేజ్కు చేరుకుందని బండ్ల గణేష్ విమర్శించారు. 100 రోజుల తర్వాత పప్పులు ఉడకడం కాదు, ఏకంగా బిర్యానీ ఉడుకుతుంది హరీష్ రావు అంటూ బండ్ల గణేష్ సెటైర్ వేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకి ఇచ్చిన హామీలపై కేంద్రంతో బీఆర్ఎస్ నేతలు కొట్లాడారా అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తున్నారు. నిజాయితీ గల అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించి ప్రజా పరిపాలనను చేస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికలపై బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రపతి వస్తే కనీసం స్వాగతం పలకడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లలేదని బండ్ల గణేష్ గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణకి మాజీ రాష్ట్రపతి వచ్చినా సీఎంగా రేవంత్ రెడ్డి వెళ్లి కలిసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. సామాన్య ప్రజలంతా ఇప్పుడు సచివాలయానికి వెళ్లవచ్చునన్నారు. ప్రగతి భవన్ను దళితుడు అయిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. తెలంగాణలో ఇన్ని మార్పులు జరుగుతుంటే హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు ఇంతగా ఆగమవుతున్నారని సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పగా, అద్భుతంగా, ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రాల మహారాష్ట్ర గాని, కర్ణాటక గాని, ఒరిస్సా గాని, ఛత్తీస్గఢ్ గాని ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ 30 రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు, టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు, ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటది, ఒక కుళ్ళుబోత్తనం ఎట్లుంటది, ఒక తట్టుకోలేనితనం ఎట్లుంటది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు, ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు. వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులకు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, యువకులు, ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని, పేరుని, ఖ్యాతిని, వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను. ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు 100 రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు. నేను చెప్తున్నా హరీష్ రావు గారు, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్ని ఉడుకుతాయి. మీదేం ఉడకదు, మీ నీళ్లు కూడా ఉడకవు, మీ నీళ్లు కూడా తాగవు. ఎందుకు సార్ 100 రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు? ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసినందుకా? మీ ప్రగతి భవన్ లో ఉన్న 100 గడీలు 5-6 పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుక? ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుక? ఎందుకు సార్ మీరు చేసేది? నియంతృత్వ పాలనకు పాతరేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుక? మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం, ఫ్రీ బస్ టికెట్. 8 కోట్ల పైచిలకు ప్రయాణించారు మహిళలు. మాటల విషయం కాదు ఇది. 8 కోట్ల మంది స్త్రీమూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టికెట్ లేకుండా. అందరూ అనుకుంటున్నారు నిన్న, అన్న ఈ నెల నాకు 1300 మిగిలినాయి, ఈ నెల 1500 మిగిలినాయి, ఈ నెల 1600 మిగిలినాయి, ఈ 1600 తీసుకపోయి చిట్టి కట్టుకుంటాంది మా ఇంట్లో. పాపం మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది ప్రజాపాలన అంటే, ఇది ప్రజా ప్రభుత్వం అంటే. 10 లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్? మేము ఏ నిరుగొత్తు లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా నిజాయితీ గారి పరిపాలన అందిస్తున్నందుక, నీతి గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుక ఏ ఫీలింగ్ లేవు. సమాజం ప్రతి ఒక్క కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులంతా నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు. మీరు దీనిగా సార్ ఎందుకు కుళ్ళుకుంటున్నారు సార్? మీరు నాకు అర్థం కావట్లేదు. కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నందుక సార్ మీరు? మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలీగ్స్
అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటో చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి నేను, మీరందరూ దూరం ఉండాలి, మీకు ఇంటర్వ్యూలు ఉండు, నేను రూమ్ లో ఉంటా, నేను ఫామ్ హౌస్ లో ఉంటా, నేను ప్రగతి భవన్ నుంచి రాను, నేను ఎవరు కలపను, నాకు మూడు వస్తే బయటకు వస్తా, మూడు రాకపోతే ఇంట్లోనే ఉంటా, నా ఫుటానే చూసుకొని పరిపాలించుకోమని చెప్తారు మా ముఖ్యమంత్రి. ప్రతిరోజు ప్రజలకు, నాయకులకు, అందరికీ అందుబాటులో సచివాలయంలో, ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, మమేకమవుతున్నారు. ప్రజా ముఖ్యమంత్రి అందుకా సార్ మీరు మమ్మల్ని 100 రోజుల్లో మమ్మల్ని మా పప్పులు అడుకొని చేసేది. ఏం చేయమంటారు? మమ్మల్ని పడుకోమంటారా? అవినీతి చేయమంటారా? మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు. మీకు సార్ అవి ఇట్లా నోటు చేస్తున్నా, దయచేసి పర్మిషన్ పెట్టొచ్చు అని మీరు, మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి. మీరు అది పెట్టలేదు. ఈ గత 10 ఏళ్లలో మీరు ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు? ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు? నేను అంటారు ఈ పార్లమెంట్ లో కంపల్సరీ గెలవాలి. కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడేది ఎవరుండరు. ఈ 10 ఏళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి? మీరు ఎంతమంది ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి గెలిచారు సార్? ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు గెలిచారు సార్? ఎన్నిసార్లు తెలంగాణకు రావాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్ మీరు? 30 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి, ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి, మాకు ఇది రావాలి, మాకు ఇంతమంది ఐఏఎస్లు కావాలి, మాకు ఇది కనీసం తెలంగాణ ఆత్మగౌరవం చిన్నమైన జనవరి 26 నాడు చట్టకాలనే పెట్టించారు సార్ మీరు. మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని ఇట్లా రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది, మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు. అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని. ఇంకేం సార్ మీరు మాట్లాడితే? మీరు ఏం కావాలి మీకు? మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా? జనాన్ని వివేకవంతులు చేయొద్దా? జనాన్ని ప్రగతి పదం వైపు దూసుకుపోనియొద్దా? తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా? ఏం చేయమంటారు? 10 ఏళ్ళు మీరు కనీసం, నేనైతే మీరు ఓటమికి కనీసం 2 సంవత్సరాలనే ప్రెస్ మీట్ పెట్టరు. వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న